ఎక్కడ ఎలాంటి పార్టీ జరిగినా ముందుగా గుర్తొచ్చేది సినిమా వాళ్లే. ఇక లేటెస్ట్ గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఇటు టాలీవుడ్ లోనూ అటు రాజకీయాల్లోనూ పెద్ద కలకలం రేపింది. ఈ రేవ్ పార్టీలో సినీ నటుడు శ్రీకాంత్, నటి హేమ ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాము బెంగళూరుకు వెళ్లనే లేదని, హైదరాబాద్ లోనే ఉన్నామని ఇద్దరు వీడియో బైట్స్ తో వివరణ ఇచ్చారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు వినిపిస్తున్న పేర్లలో జానీ మాస్టర్ ఒకరు. డాన్స్ కొరియోగ్రాఫర్ గా అగ్రస్థానంలో ఉన్న జానీ మాస్టర్ ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా జానీ మాస్టర్ బెంగళూరు రేవ్ పార్టీలో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే సంబంధిత స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ తనకు అలాంటి అలవాట్లు లేవని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు జానీ మాస్టర్. నాకు అలాంటి అలవాట్లు లేవని నా గురించి తెలిసిన వారందరికీ తెలుసు. అనవసరంగా నాపై, మా జనసేనానిపై బురద జల్లే ప్రయత్నం ఇది. ఇలా తప్పుడు ప్రచారం చేసే వారి ఏడుపు త్వరలోనే వింటాం. నిజం తెలుసుకోకుండా రూమర్స్ నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా, పోస్టులు పెడుతున్నా వారి మానసిక స్థితి చూస్తుంటే జాలేస్తుంది అంటూ పోస్ట్ పెట్టారు జానీ మాస్టర్. మరోవైపు బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో దాదాపు 100 మంది ప్రముఖులు పాల్గొన్నట్టు ప్రచారం జరుగుతుంది. వీరిలో 70 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరి నుంచి బ్లడ్ శాంపిల్స్, హెయిర్ శాంపిల్స్ సేకరిస్తున్నారట. బెంగళూరు రేవ్ పార్టీ గురించి పూర్తి వివరాలు మరికొద్ది గంటల్లో పోలీసులు తెలిపే అవకాశం ఉంది.